మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. రైట్, చూసుకుంటే ఓల్డ్ సిటీలో రాజాసింగ్ ఏర్పాటు చేసిన శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర మాత్రం ఘనంగా అతి భారీగా జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు, జనాల అక్కడి మాత్రం మామూలుగా లేదు. ఒక తండోపతండాలుగా వేలాదిగా జనాలు హాజరయ్యారు. చూసుకుంటే వేలాది వాహనాలతో పెద్ద పెద్ద లారీల మీద ఉత్సవ విగ్రహాలను పెట్టుకొని ఊరేగిస్తూ వెళ్తున్నారు. ఈ శోభాయాత్రలో మధ్యాహ్నం సుమారుగా ఉదయం నుంచి స్టార్ట్ అయిన శోభయాత్ర ఓల్డ్ సిటీకి వచ్చేసరికి కాస్త డిలే అయినా కూడా జనాలు మాత్రం రాజాసింగ్ ఏర్పాటు చేసిన ఈ శోభయాత్రలో పాల్గొనడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ సిటీలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరీ చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా వీరికి తగ్గట్టుగానే ఉన్నాయి. అండ్ పోలీసుల ప్రొటెక్షన్ కూడా భారీ బందోబస్తు బలగాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులని. ఎందుకంటే ఈ ఓల్డ్ సిటీ అనేది కొంచెం మత విభేదాల గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ భారీ బందోబస్తు బలగాలను ఏర్పాటు చేసి వీళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క చూసుకుంటే వచ్చిన భక్తులకి ఎలాంటి అంతరాయం కాకుండా ఒక పక్క అన్నదానం జరుగుతూ ఉంది. ఇంకో సైడు డిహైడ్రేట్ కాకుండా హైడ్రేషన్ డ్రింక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటుగా అండ్ సెక్యూరిటీ సిబ్బంది పిల్లలకి ఎవరికి ఇబ్బంది కాకుండా రూట్ క్లియరెన్స్ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రూట్ క్లియరెన్స్ చేస్తూ ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా అంటే పక్కడబందిగా ప్లాన్ చేసుకున్నారు. ఇలా ఈసారి ఏర్పాటు చేసిన ఈ శోభాయాత్రకు ఎలాంటి ఆటంకం జరగద్దు, ఎలాంటి తొక్కిసలాట కావద్దంటూ కూడా పోలీసులు భారీ బలగాలతో బందోబస్తు మధ్య జరుగుతుంది ఈ శోభాయాత్ర. ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా సేపు ఇది పూర్తయ్యేసరికి కూడా చాలా 10 అలా అయ్యే అవకాశం ఉంది, మిడ్ నైట్కి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఇది ఎప్పటికి మూస్తుంది అనేది కూడా. ఇంకా శోభయాత్ర ఉత్సవ విగ్రహాలు అయితే కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి. ఒక భారీ క్రేన్తో పెద్ద గజమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే నాయకులకు కానీ రాజసింగ్ కానీ వచ్చే దేవుడికి కానీ రాముడి విగ్రహం వస్తుంది కాబట్టి బాలరాముడి విగ్రహం ఆ రాముడికి వేయడానికి కూడా భారీ గజమాలతో సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఏర్పాటు జరగకుండా భారీ బలగాలతో ఇక్కడ ఏర్పాటు వేయడం జరిగింది. చూడాలి ఈ శోభయాత్ర ఇంకెలా సాగుతుంది, ఎంతవరకు ముందు సాగుతుంది అనేది. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ ఏర్పాటు చేసిన ఈ శోభయాత్ర అయితే ఘనంగా జరుగుతూ ఉంది ఓల్డ్ సిటీలో. ఒకసారి చూసుకుంటే ఎంత ఘనంగా జరుగుతుందంటే భారీ బందోబస్తు బలగాల మధ్య ఈ శోభయాత్ర సాగుతూ ఉంది. అంతమించి ఎంత ఘనంగా అంటే ఒకటికి మించి ఒకటి. అంటే ఓల్డ్ సిటీలో అంటే ఈ ఏరియాలో ఇంత అవాంఛనీయ ఘటనలు మతపరంగా గొడవలు వస్తాయని ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బలగాల మధ్య ఈ భారీ శోభాయాత్ర జరుగుతూ ఉంది. ఉత్సవ విగ్రహాలను పాటు దేవుళ్ళ విగ్రహాలని పెద్ద పెద్ద లారీల మీద పెట్టి తరలిస్తున్న కనబడుతూ ఉంది. అంటే ఇక్కడ మెయిన్ ఆకర్షణగా చూసుకుంటే అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఏదైతే ఉందో అది సేమ్ అదే విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించి అలాంటి విగ్రహాన్ని ఇక్కడ శోభాయాత్రలో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే వచ్చిన భక్తులకు కానీ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి నిత్యం అన్నదానం ప్రతి చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇది సమ్మర్ టైం పీక్స్ టైం కాబట్టి డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి కళ్ళు తిరగకుండా ఉండడం కోసం హైడ్రేషన్ డ్రింక్స్ కానీ అండ్ వాటర్ సప్లై ఎక్కడెక్కడ వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు. అండ్ పోలీసులు కూడా ఈ రూట్ డైవర్షన్ మాత్రం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఆ రూట్లోకి ఎలాంటి వెహికల్స్ రాకుండా ముందుగానే సిటీ అంటే ఇది శోభాయాత్రకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడుందో ఆ రూట్ మ్యాప్కి ఎలాంటి వాహనాలు రాకుండా రూట్ డైవర్షన్ చేయడం జరిగింది. సో ఈ శోభాయాత్రకి ఎలాంటి ఆటంకం కలగకుండా విజయవంతంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. చూడాలి ఈ శోభయాత్ర ఇంకా నైట్ 10 వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కదిలే వరకు అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ జరగడానికి మినిమం కొన్ని గంటల సమయం పడుతూ ఉంది. అంత కొంచెం నిదానంగా సాగుతూ ఉంది ఎలాంటి ఘటన జరగకుండా. ఇది ప్రస్తుతం శోభయాత్ర దగ్గర ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్తో పాటు ప్రతి ఒక్క భక్తులు ఎండని వానని లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక విధంగా చూసుకుంటే రాముడిని దర్శించుకోవడం ఎంత ముఖ్యం, రాముడి కళ్యాణం ఎంత ముఖ్యమో ఈ శోభయాత్రలో పాల్గొనడం కూడా మాకు అంతే పుణ్యం అంటూ జరుపుకుంటా ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన శోభయాత్ర అతి ఘనంగా జరుగుతూ ఉంది. అయితే ఈ ఉత్సవాన్ని సందర్శించడానికి మన గబ్బర్ సింగ్ సాయన్ అయితే వచ్చి ఆయనతో మాట్లాడేసుకున్నాం. అలా చెప్పండి, ఈరోజు శోభయాత్ర ఎలా జరుగుతుంది? ఈ రోజు మేము పురాణపూల్ మా లితిన్ భాయ్ దగ్గరికి వచ్చినాము. మా నాగేశ్వర మా సాయిబాయి ఇట్లందరం చాలా సంతోషం ఉన్నది. ఇదంతా చూస్తే సనాతన ధర్మం మా పవన్ కళ్యాణ్ సార్ న్యాయం చేస్తాడని ఫుల్ నమ్మకం ఉంది. ఇండియా మొత్తం సమైక్య ధర్మంతోనే
ఇలాంటి సపోర్ట్ ఉంటే మా పవన్ కళ్యాణ్ ఉన్నంత ధైర్యం 100% మోడీ సార్ నొప్పించి సమాఖ్య ధర్మం చట్టం తీసుకొస్తారని మాకు నమ్మకం ఉంది. రాజాసింగ్కి చాలా అంటే గవర్నమెంట్ చాలా అంటే చాలా రాజాసింగ్కి శోభయాత్ర సెక్షన్ కాకుండా చేసిర్రు. ఈ యాత్ర ఆయన ఎంత హనుమంతుడు ఉన్నాడు 100% సక్సెస్ చేసిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.